నమస్తే, నేను మీ రాజశేఖర్. ఇక మన రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చెప్తా ఉన్నాడంటే, నిన్న అహ్మదాబాద్లో ఏదైతే ఏఐసిసికి సంబంధించి మీటింగ్ జరిగిందో, సమావేశం జరిగిందో, గా సమావేశంలో చెప్తా ఉన్నాడు బ్రిటిష్ వాళ్ళ కంటే బీజేపీ వాళ్ళు చాలా డేంజర్ అంట. ఇంకా నయ్యం బీఆర్ఎస్ వాళ్ళు డేంజర్ అనలే. మరి ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళ గురించి మాట్లాడతలేడు, కేసీఆర్ గురించి పక్కన పెట్టిండు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు డేంజర్ అంటుండు. మరి బీజేపీ వాళ్ళు డేంజర్ అయితే, ఇటు బీఆర్ఎస్ వాళ్ళు డేంజర్ అయితే, మరి కాంగ్రెస్ ఇంకెంత డేంజర్ మీరు చెప్పాలి. 15 నెలల పాలనలో గతంలో రాష్ట్రం ఏర్పడక ముందు కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రాన్ని పాలించింది. అంటే ఉమ్మడి రాష్ట్రాలు ఉన్నప్పుడు, అటు ఏపీ ఇటు తెలంగాణ ఉమ్మడిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పాలించింది. మరి అప్పుడు ఎంత డేంజర్గా పనిచేసింది కాంగ్రెస్ పార్టీ. మరి ఇవాళ బీజేపీ డేంజర్ అని చెప్తా ఉన్నాడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అనుముల రేవంత్ రెడ్డి. మరి ఈయన చెప్పే మాటలు అదేందో అంటారు చూడు, మాటలు మాణిక్యాలు, చేతలు ఇదేదో సామెత ఉంటుంది, అది ఆ రకంగా ఉన్నది. మరి మేం డేంజర్, మేము తెలంగాణ రాష్ట్రంలో కాదు, మేము దేశంలో ఎక్కడున్నా డేంజర్ బెల్స్ మోగుతాయి, ఇట్లాంటివి చెప్పట్లేదు. కాంగ్రెస్ అంటే మళ్ళీ ఈ 15 నెలల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం అంతా అంధకారంలోకి పోయింది. ఎక్కడన్నా పోయి ఏం తాత బాగున్నావా అని అడిగితే ఏం బాగు ఏం పాడయా, మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది, ఆగమాగమైపోతుంది బతుకంతా అన్నట్టుగా మాట్లాడుతుంది. ఇవాళ కాంగ్రెస్ వచ్చినాక ఐటీ రంగం పడిపోయింది, రాష్ట్ర వృద్ధి రేటు పడిపోయింది, మొత్తం అన్ని దివాలు తీసినాయి. విద్యా రేటు, వైద్య రేటు, ఇట్లా చూసుకుంటే అన్ని రంగాల్లో కూడా వెనకబడిపోయినటువంటి తెలంగాణ రాష్ట్రం. ఇలా కాంగ్రెస్ చేసినటువంటి పుణ్యం అది. ఒకటి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులంతా కూడా గమనించాలి. ఎందుకంటే రైతులు చాలా ఇంపార్టెంట్, రాష్ట్రానికి రైతులే చాలా ఇంపార్టెంట్. ఆ రైతులు మరి వాళ్ళ రైతులకు రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు, ఆ బోనస్ ఇస్తానని చెప్తున్నటువంటి మాట బోగస్ అయిపోయింది. 500 రూపాయలు ఇస్తానన్నాడు సన్న బియ్యానికి. సన్న వడ్లు పండిస్తే వాళ్ళ రాష్ట్రం అంతా సన్న బియ్యం పంపిస్తున్నానంటుండు. ఆ సన్న బియ్యం కూడా పూర్తిగా ఈ మూడేళ్ల పాలనలో మరి అందిస్తారా, మధ్యలో ఎత్తేస్తారో తెలియదు. అవి ఎట్లవుతున్నాయో అసలు ఆ ఫుడ్ కూడా సరిగా అవ్వట్లేదంట. ఇక ఐటీ వ్యవస్థ చూస్తే పెద్ద ఐటీ కంపెనీలు మొత్తం వెనకబడిపోయినాయి. బయట దేశాల నుండి తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి సంస్థలు నిర్మిద్దామనుకుంటే భయపడిపోతున్నాయి. ఎందుకు భయపడుతున్నాయంటే తెలంగాణ రాష్ట్రం అంతా దివాలా తీసింది, ఆర్థికంగా లోటు ఏర్పడ్డదన్నాడు. రైతు బంధు విషయానికి వచ్చేస్తే 49 కోట్లు పెట్టాలి. 49,000 కోట్లు పెట్టేది ఉంటే ఏం పెట్టిరు వీళ్ళు? 31 కోట్లతో 49,000 కోట్లు కావాలి తెలంగాణ రాష్ట్రం అంతా ఉన్నటువంటి రుణమాఫీ చేయాలంటే. వీళ్ళు బడ్జెట్లో పెట్టింది 31,000 కోట్లు, తీరా తీస్తే ప్రజలకు అందింది 17,000 కోట్లు. చెప్పింది ఒకటి, చూపెట్టింది ఒకటి, ఇచ్చింది మరొకటి. ఇగో ఈ రకంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వ్యవహరిస్తున్నటువంటి తీరు. ఇక ఇందిరమ్మ ఇండ్ల గురించి అయితే అంతా ఇంత కాదా. ఇందిరమ్మ ఇండ్ల వ్యవస్థ చాలా భాగోతం ఉన్నది, అది ఇంతవరకు మరి ఎవరికి రాలేదు. మరి ఎక్కడ మొదలు పెడతారు? పైలట్ ప్రాజెక్ట్ అంటారు, మండలానికి ఒక గ్రామాన్ని తీసుకున్నామంటారు. రేషన్ కార్డుల విషయంలో కూడా గందరగోళమైనటువంటి పరిస్థితి. ఇకపోతే ఇవన్నీ పక్కన పెట్టి బీజేపీ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ కంటే చాలా డేంజర్ అంటారు. బ్రిటిష్ వాళ్ళు ఫైట్ చేసి కొట్లాడి చివరికి మన దేశాన్ని మనకు అప్పచెప్పి వెళ్ళిపోయిన వాళ్ళు. మరి వీళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తుల రక్తాన్ని పీల్చి తినేదాకా కూడా విడిచిపెట్టరు. వీళ్ళు మాత్రం విడిచిపెట్టరు. కాంగ్రెస్ అంటే దేశాన్ని అసలే విడిచిపెట్టరు. ఇంకా మళ్ళీ బీజేపీ డేంజర్ అని చెప్తాడు రేవంత్ రెడ్డి. ఆయన మాటలు చూడరు ఒకసారి ఏమేమి మాట్లాడాడు. మరి నిన్న అహ్మదాబాద్లో మొత్తానికి ఏఐసిసి సమావేశంలో మాట్లాడినాడంట. బ్రిటిషర్ల కంటే భాజపా ప్రమాదకరం, రాహుల్ గాంధీ నాయకత్వంలో ఆ పార్టీని ఓడించాలి. ఏఐసిసి సమావేశంలో రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ నాయకత్వంలో బ్రిటిష్ పార్టీ మన బీజేపీ పార్టీని ఓడించాలట. నాయకత్వం రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి నమ్మే పరిస్థితే లేదట. రేవంత్ రెడ్డి అంటేనే భయపడిపోతుండు. ఈయన మరి అటున్నాడా ఇటున్నాడా అర్థమైతలేదు. అటు బీజేపీకి జై కొడుతుండో తెలుస్తలేదు, ఇటు కాంగ్రెస్కు జై కొడుతుండో తెలుస్తలేదు. మరి రేవంత్ రెడ్డిని నమ్మడానికి కూడా చాలా అంశాలు ఉన్నాయి. నమ్మాలంటే కూడా పరిస్థితి సూచిస్తలేదు. ఆ రకంగా ఉన్నది. ఎందుకంటే గులాంగా పనిచేస్తున్నాడంట నరేంద్ర మోడీకి. చీకటి ఒప్పందాలు,
చీకటి వ్యవహారాలు. మరి ఢిల్లీకి మూటలు తీసుకుపోతుండు రాహుల్ గాంధీ కంటే, మరి ఏం మూటలు తీసుకుపోతుండు? డబ్బులు మూటలు మూటలు మన ఢిల్లీకి పోతూ ఉన్నాయంట. రైతు బంధు రుణమాఫీ అంటే ఈ రుణమాఫీ కూడా ఎట్లా జరిగిందా? రైతు బంధు మొత్తం కట్ ఆఫ్ పెట్టి పాడేసి ఆ 17,000 కోట్లతో రుణమాఫీ చేసిరు అక్కడక్కడ. ఇకపోతే బ్రిటిషర్ల కంటే భాజపా ప్రమాదకరం, ఆంగ్లేయులను దేశం నుంచి వెళ్ళగొట్టినట్లే రాహుల్ గాంధీ నాయకత్వంలో మొత్తానికి భాజపాను ఓడించాలి. బీజేపీ వాళ్ళు జర ఆలోచన చేయరు. మీరంట మిమ్మల్ని బ్రిటిష్ వాళ్ళని నిలగొట్టినట్టుగా బీజేపీ వాళ్ళని కూడా దేశం నుండి పారదోలాలంటుండు రేవంత్ రెడ్డి. ఇక రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణలో భాజపాను ఖతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని కూడా అన్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో మొత్తానికి రెండు రోజుల పాటు జరిగినటువంటి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఏఐసిసి సమావేశంలో బుధవారం ఆయన ప్రసంగించారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మోదీకి వ్యతిరేకంగా పోరాడేందుకు కూడా మొత్తానికి మనమంతా సిద్ధంగా ఉండాలి. మొత్తానికి మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇక గడ్డ పైన మొత్తానికి సబర్మతి నది ఒడ్డున 2 రోజులుగా కాంగ్రెస్ మేధో మదన సదస్సు నిర్వహిస్తోంది. ఇక మోదీ అధికారం చేపట్టిన తర్వాత దేశంలో చేస్తున్న విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజలను ఏకం చేసేందుకు కూడా సబర్మతి ఒడ్డున సమావేశమయ్యామని చెప్తుండు ఇదే రేవంత్ రెడ్డి. ఇక ఏఐసిసి సమావేశంలో ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి గాంధీజీ ఆలోచనకు అనుగుణంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కూడా రాహుల్ నాయకత్వంలో మేము ప్రయత్నిస్తున్నాం. ఈ గాంధీ తాత ఏంటంటే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వీళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఇక మేము ప్రయత్నిస్తున్నాం. ఇక గాడ్సే ఆలోచన విధానాన్ని దేశంలో వ్యాపింపజేసేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారు. గాడ్సే వారసుల ఆలోచన ధోరణిని కూడా అడ్డుకునేందుకు, వారి నుంచి దేశాన్ని రక్షించేందుకు గాంధీ కుటుంబ సభ్యులు, రాహుల్ గాంధీ మిత్రులు, ఇక దేశం నలుమూలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పోరాడాలి అని చెప్తా ఉన్నాడు. దేనికి అంటే బీజేపీలను తరిమి కొట్టడానికి పోరాడాలంట. బీజేపీలను ఏదో దేశానికి ఏదో న్యాయం చేయడానికి కాదు. బీజేపీ వాళ్ళు ముఖ్యంగా తెలంగాణలో బీజేపీని పారదోలాలి, ఆ తర్వాత దేశంలో పారదోలాలి అని ప్రయత్నం చేస్తూ ఉన్నాడట. రాహుల్ హామీలను అమలు చేశాం. రైతులకు వ్యతిరేకంగా మోదీ నల్ల చట్టాలు తెచ్చారు. వాటిని నిరసిస్తూ రైతులు 15 నెలల పాటు ధర్నా చేసిన కేంద్ర ప్రభుత్వం చర్చలకు రాలేదు. మోదీ మణిపూర్లో ఇక మొత్తానికి మంటలు రాజేశారు. మొత్తానికి మూలవాసుల జీవన హక్కులను కూడా కాలరాసే ప్రయత్నం చేసిందట. ఎవరు? మోదీ చేసిండని చెప్తుండు. ఇవాళ మళ్ళా రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర పరిస్థితుల గురించి మాట్లాడతలేడు. ఇవాళ దేశ పరిస్థితుల గురించి, దేశంలో ముఖ్యంగా రాహుల్ గాంధీ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక 90 రోజులు ఊరట. మొత్తానికి ట్రంప్ సుంకాల గురించి ఊరట అందించిందంట దేశాలన్నింటికీ. 90 రోజుల పాటు ఊరట కలిగించిండు. ఎంతైతే సుంకం 10% ఉందో అంతకుముందు గట్లనే నడిపియాలని మొత్తానికి ఊరట. 90 రోజులు అంటే దాదాపు 3 నెలల పాటు. ఇకపోతే సుంకాల పైన ట్రంప్ అనూహ్యమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. మరి ఈయన నిర్ణయం తీసుకున్నా డేంజరే. అసలు ఏ ఆలోచనతో నిర్ణయం తీసుకుంటాడు, ఏ ఆలోచనతో నిర్ణయం ఆఫ్ చేస్తాడు, ఆన్ చేస్తాడో అర్థం కాదు. మొన్నదాకా సుంకాలు విధించాల్సినటువంటి ట్రంప్ మళ్ళీ తగ్గించి పడేసి గతంలో ఉన్నటువంటి సుంకాల ప్రకారమే నడవాలంటుండట. మరి మొన్న దేశాలన్నీ భయపడిపోయినాయి సుంకాల విషయంలో. 30%, 20% అనేసరికి అలాంటి దేశాలన్నీ భయపడిపోయినాయి. ఇవాళ మళ్ళీ పాత లెక్కల ప్రకారమే 10% సుంకాలు వసూలు చేయాలి, సుంకాలు కట్టాలన్నట్టుగా మాట్లాడుతుండు. ఇక అప్పటిదాకా అన్ని దేశాలపైన 10%. చైనాతో మాత్రం డి అంటే డి. ఒక చైనా పట్ల మాత్రమే ట్రంప్ వ్యవహరిస్తున్నటువంటి తీరు డి అంటే డి లాగుందట. వాళ్ళకు ట్రంప్కు చాలా పంచాయతీ ఉన్నట్టున్నది. మొత్తానికి అమెరికాకి చైనాకి పంచాయతీ గట్టిగా పడింది. మొత్తానికి డి అంటే డి లాగా వ్యవహరిస్తుండట ట్రంప్. ఇక 125% పెంపు, 84%తో డ్రాగన్ ప్రతీకారం. మొత్తానికి ఇకపోతే ప్రతీకార సుంకాలతో ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. అనేక దేశాలపైన అమలు కావాల్సినటువంటి సుంకాలను కూడా 90 రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. గతంలో ఉన్నటువంటి 10% అప్పటిదాకా అమలు చేయాలని నిర్ణయించారు. అయితే చైనాలో మాత్రం ఇక కయ్యానికి మరింత కాలు దువ్వారు. ఇక ఆ దేశంపై ఏకంగా 125% సుంకాలతో విరుచుకుపడ్డారు. ఏ దేశం మీద? చైనాకు మాత్రం 125% సుంకాలు విధించిందట.
మరి చైనా మీద ట్రంప్కి అంత ప్రేమ ఏందో మరి, సుంకాలు పెంచుట్లో అంత ప్రేమ ఎందుకు పెంచుకున్నాడు మరి. ఇకపోతే ప్రతీకారంగా చైనా అంతే ఇక ధీటుగా స్పందించింది. అమెరికా నుంచి వచ్చే ఉత్పత్తులపైన 84% సుంకాలను విధించింది. ఇటు కెనడా, ఐరోపా దేశాలు కూడా తగ్గేదే లేదంటున్న ప్రతీకార సుంకాలతో విరుచుకుపడ్డాయి. పలు దేశాలు తమకు సంప్రదించడంతో 90 రోజులు నిలిపివేత నిర్ణయం తీసుకున్నామని కూడా ట్రంప్ ప్రకటించారు. అయితే ప్రపంచ మార్కెట్లు కుప్పకూలుతున్నటువంటి నేపథ్యంలో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది. ఆ నిర్ణయం వెలువడిన వెంటనే అమెరికా మార్కెట్లు మొత్తానికి లాభాల్లోకి దూసుకెళ్లాయని చెప్తున్నటువంటి అంశం. మొత్తానికి నిర్ణయం వెలువడగానే అమెరికా బిజినెస్లు మార్కెట్లోకి దూసుకొని పోయినాయంట. ఒక చైనా మీద మాత్రం పగబట్టిండ ట్రంప్. ఇక చైనా పైన కసి కొద్దీ మొత్తానికి తొలుత చైనా పైన 20% సుంకాలను ట్రంప్ విధించారు. ఆ తర్వాత దానికి అదనంగా 34% విధిస్తున్నట్లు కూడా ఈ నెల 2వ తేదీన ప్రకటించారు. దీంతో అది 54% చేరింది. దీనికి ప్రతీకారంగా అమెరికాపై 34% సుంకాలను చైనా ప్రకటించింది. దీంతో చైనా మినహా ఇతర దేశాలపైన 90 రోజుల పాటు 10% సుంకాలను కొనసాగిస్తున్నామని కూడా ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో బుధవారం అమెరికా స్టాక్ మార్కెట్లు మొత్తానికి భారీగా దూసుకెళ్లాయి. చైనా ప్రకటించింది. ఇక చైనా ప్రకటించగానే చైనా మినహా ఇతర దేశాలపైన 90 రోజుల పాటు చైనా రివర్స్లోకి వచ్చేసిందంట. ఇక్కడ మంచికి నూరిగా తొలుత చైనా పైన 20% సుంకాలను ట్రంప్ విధించిండు. తర్వాత దానికి అదనంగా 34% విధిస్తున్నట్లు కూడా ఈ నెల 2వ తేదీన ప్రకటించారట. ఇక దీంతో అది 54%కి చేరింది. ఇక దీనికి ప్రతీకారంగా అమెరికా పైన 34% సుంకాలను చైనా ప్రకటించింది. 34% ప్రకటించగానే దీంతోనే చైనా మినహా ఇతర దేశాలపైన 90 రోజుల పాటు ఇట్లా విధించగానే చైనా ఒక్కటి తప్ప మిగతా దేశాలపైన చైనాను ఇప్పుడు స్పెషల్ ఏంటంటే ఇక్కడ చైనాను ఒక్కదాన్ని వేరు చేసి పడేసిండు. ఇక చైనాను పక్కకు పడేసిండు. మిగతా దేశాలన్నిటికీ 10% మాత్రమే సుంకాలు వసూలు చేయాలి, సుంకాలు కట్టాలి. చైనా ఒక్కటి మాత్రం యథాతిథిగా 125% సుంకాలతోని చైనా మీద విరుచుకుపడ్డటువంటి ట్రంప్ వేరు చేసిండన్నట్టు దేశాలన్నింటిలో చైనాను పక్కన పడేసిండు ట్రంప్. ఇకపోతే మొత్తానికి భారత కాలమానం ప్రకారము రాత్రి 11:30 డోజోన్స్ 2300 పాయింట్లు 6%. ఇక నాస్డాక్ వచ్చేసి 1300 పాయింట్లు 8.5%. ఎస్&పి వచ్చేసి 500 సూచి 5300 పాయింట్ల ఇకపోతే 6.7% మేర మొత్తానికి రాణించాలి అని చెప్తున్నటువంటి అంశం. ఇక్కడ చూసుకుంటే నౌకాదళానికి రఫేల్ కళ వచ్చేసిందంట. అంటే ఏం చేయబోతున్నారంటే మొత్తానికి ఆయుధాలు కొనుగోలు చేసేటువంటి ప్రక్రియ చేపట్టిరన్నట్టు. మొత్తానికి 64,000 కోట్లతోని 26 యుద్ధ విమానాల కొనుగోలుకు క్యాబినెట్ మొత్తానికి సమ్మతి తెలిపిందంట. 26 యుద్ధ విమానాలు మొత్తానికి ఫ్రాన్స్తో కుదురుతున్నటువంటి ఒప్పందం. భారత నౌకాదళం త్వరలో మరింత శత్రుభీకరంగా మొత్తానికి మారనుంది. నేవీలో మొత్తానికి వినియోగానికి 26 ప్రత్యేక రఫేల్ యుద్ధ విమానాలను కూడా ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. ఇందుకోసం ఫ్రాన్స్తో 64,000 కోట్ల విలువైనటువంటి ఒప్పందం కుదుర్చుకున్నది. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఈ మేరకు కీలక ప్రతిపాదనలు కూడా బుధవారం ఆమోదించిందని చెప్తున్నటువంటి అంశం. మొత్తానికి రఫేల్స్ కొనేటువంటి ప్రయత్నం భారత్ మొత్తానికి 26 యుద్ధ విమానాలను కొత్త సేకరించబోతుందట. దానికి క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపింది. ఎన్ని కోట్లు పెడుతుంది? మొత్తానికి 64,000 కోట్లతోని 26 యుద్ధ విమానాలు తీసుకోబోతుంది. మళ్ళీ అంటే భారతదేశాన్ని పటిష్టపరచడానికి యుద్ధ విమానాలు తీసుకుంటున్నారు. ఇకపోతే మోదీ మరి ఖర్చు మాత్రం యుద్ధ విమానాలకు సంబంధించి గట్టిగానే పెడతా ఉన్నాడు. మోదీని అసలు ముఖ్యంగా అభినందించాల్సినటువంటి విషయం ఏంటంటే ఆ మధ్యలో ఎక్కడ ఏ దేశానికో యుద్ధం జరిగింది. రాత్రికి రాత్రి పోయి యుద్ధ విమానాలు పోయి ఫైట్ చేసినాయి. ఏ దేశం అది గుర్తుకుందా నీకేమన్నా? మొత్తానికి యుద్ధ విమానాలు నైట్లో పోయి అక్కడ మొత్తానికి అక్కడ దాడులు చేసినటువంటి ఘటన మనం ఆ మధ్యలో చూసినాం. మనం ఆ విషయంలోనే మోదీని దేశవ్యాప్తంగా కూడా అభినందనలు వ్యక్తం చేయడం జరిగింది. ఇకపోతే
బయ్యారంలో మరి మూడోసారి మోదీ రావడం అంటే చాలా గగనం. ఫస్ట్ వచ్చిండు, సెకండ్ వచ్చిండు, మూడోసారి ప్రధాని కావడం అంటే చర్చాంశనీయమే. ఇకపోతే బయ్యారంలో ఉక్కు కర్మాగారం సాధ్యం కాదు, రాష్ట్ర ప్రభుత్వమే ప్రైవేటు సంస్థలతో కలిసి ఏర్పాటు చేసుకోవాలి. ఇక స్పష్టం చేసిన కేంద్ర హోంశాఖ. ఇకపోతే యువ వికాసానికి 11 లక్షల దరఖాస్తులు వచ్చినాయంట. యువ వికాస్ ఏదైతే ఉందో దానికి 11 లక్షల దరఖాస్తులు వచ్చినాయి. 14 వరకు గడువు. ధృవీకరణ పత్రాల కోసం యువత ఎదురుచూపులు చూస్తూ ఉన్నది. ఇకపోతే విద్యార్థుల్లో ఓపీటీ కల్లోలం. ఇకపోతే 3 ఏళ్ల అనుమతి రద్దుకు బిల్లు తేనున్నటువంటి అమెరికా. కాంగ్రెస్ ఆమోదిస్తే 3 లక్షల మంది భారతీయులు వెనక్కిపోనున్నారట. మొత్తానికి H1B వీసాలపైన ఉక్కుపాదం. దేశం మొత్తానికి వీడి వెళ్ళొద్దంటూ కూడా ప్రముఖ కంపెనీల హెచ్చరిక. గ్రీన్ కార్డుదారులకు కూడా కంటి మీద కునుకు లేదట. మొత్తానికి దేశం వీడి వెళ్ళొద్దంటూ ప్రముఖ కంపెనీల హెచ్చరిక. ప్రముఖ కంపెనీలు దేశం విడిచిపెట్టిపోవద్దని చెప్తా ఉన్నాయట. మొత్తానికి H1B వీసాలపైన ఉక్కుపాదం మోపనుంది. కాంగ్రెస్ ఆమోదిస్తే 3 లక్షల మంది భారతీయులు వెనక్కి వెళ్ళనున్నారట. ఇకపోతే ఇక్కడ విషయం ఏంటంటే అమెరికా సుంకాల పోరు. భారత్కు చైనా స్నేహస్తం. భారత్కు చైనాతోని స్నేహస్తం అంట. ఇక సుంకాల పైన మోదీ మాట్లాడరేం. సుంకాల మీద మోదీ మాట్లాడతలేదంట. రాహుల్ గాంధీ చెప్తున్నట్టున్నారు. ట్రంప్ను ప్రధాని ఎందుకు హత్తుకోలేదు ప్రశ్నించిన రాహుల్ పార్టీలో పనిచేయని వారు తప్పుకోవాలన్న ఖర్గే. ప్రశ్నించిన రాహుల్ పార్టీలో ఇకపోతే పనిచేయని వారు తప్పుకోవాలన్న ఖర్గే. ప్రశ్నించిన రాహుల్ పార్టీలో పనిచేయని వారు తప్పుకోవాలి. కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే పనిచేయరో వాళ్ళందరూ తప్పుకోవాలంటే ఇక అంటే మరి ఏ పార్టీకి పోవాలన్న వాళ్ళంతా. మొత్తానికి కాంగ్రెస్ మాత్రం విడిచిపెట్టాలన్నట్టు. పక్కా పనిచేస్తేనే కాంగ్రెస్లో ఉండాలి. ఇక రేవంత్ రెడ్డి అక్కడ ఆ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు, ఇక్కడ ఖర్గేనేమో ఈ విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. మల్లికార్జున ఖర్గే. ఇక పాత వాహనాలకు హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్. పాత వాహనాలు ఏవైతే ఉన్నాయో అది ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉన్న వాహనాలు అంటే 2019 ఏప్రిల్ తేదీకి ముందు. ఏ డేటు 2019 ఏప్రిల్ 1వ తేదీ కంటే ముందు వాహనాలు ఏవైతే తీసుకుంటామో ఆ వాహనాలకు మొత్తానికి కొత్త ప్లేట్లు బిగించాలంట. హై సెక్యూరిటీ ప్లేట్లు సెప్టెంబర్ 30లోగా బిగించుకోవాల్సిందే. సెప్టెంబర్ 30లోగా ఇవన్నీ బిగించాలి. లేదంటే వాళ్ళ మీద కఠిన చర్యలు, ఫైన్లు కూడా ఇస్తారంట. ఇకపోతే లేదంటే బీమా సహా అన్ని సేవలు బంద్. ఇక కేసులు నమోదు చేస్తారని చెప్తున్నారు. మొత్తానికి పాత వాహనాన్ని ఉపయోగిస్తున్నారా? అది 2019 ఏప్రిల్ 1వ తేదీకి ముందు తయారైందా? అయితే దానికి హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ HSRP బిగించుకోవాల్సిందే. ద్విచక్ర వాహనం నుంచి మొత్తానికి 4 చక్రాల బండ్ల వరకు కూడా ఏవైనా సరే ఇకపై ఈ నంబర్ ప్లేట్ను తప్పనిసరిగా అమర్చుకోవాల్సింది. దీనికి రవాణా శాఖ సెప్టెంబర్ 30వ తేదీని కూడా గడువుగా నిర్ణయించింది. ఈ మేరకు మార్గదర్శకాలతో బుధవారం గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. వాహన రకాన్ని బట్టి నంబర్ ప్లేట్కు మొత్తానికి కనిష్టంగా 320 రూపాయలు వచ్చేసి గరిష్టంగా 800గా ఛార్జీలను కూడా ఖరారు చేసింది. నకిలీ నంబర్ ప్లేట్లకు అడ్డుకట్ట వేయడం, దొంగతనాలను అరికట్టడం కోసమే ఈ నంబర్ ప్లేట్లు బిగించుకోవాలట. మొత్తానికి 2019 ఏప్రిల్ 1వ తేదీ కంటే ముందు వాహనాలు ఎవరైతే కొనుగోలు చేస్తారో వాళ్ళు మాత్రం ఈ హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు మాత్రం బిగించాలి. ఇక ఏ వాహనానికి ఎంత రుసుము చెల్లించాలో చూడండి. ఒకవేళ ప్లేట్లు వేసుకునే వాళ్ళు ఉంటే ఇక వాహనం రకం వచ్చేసి ఇక చెల్లించాల్సింది మొత్తానికి ద్విచక్ర వాహనం అయితే ద్విచక్ర వాహనానికి మీరు నంబర్ ప్లేట్ వేయించుకుంటే 320 రూపాయల నుండి 380 రూపాయల వరకు పెట్టాలి. ఇక ద్విచక్ర వాహనం ఇంపోర్టెడ్ అయితే మొత్తానికి ఇకపోతే కార్ల విషయానికి వచ్చేస్తే ఒకవేళ ద్విచక్ర వాహనానికి ఖచ్చితంగా వేయాలి అంటే అది రేటు. ఈ కార్ల విషయానికి వస్తే 400 నుండి 500 దాకా. ఇకపోతే కార్లు ఇంపార్టెంట్ అయితే 700 నుండి 590 నుండి 700 దాకా. ఇంపోర్టెడ్ అంటే కార్లు కూడా ఇంపోర్టెడ్ అవుతేనంట 700 నుండి 860 దాకా. ఇకపోతే 3 వీలర్ వాహనం వచ్చేసి 350 నుండి 450. ఇకపోతే కమర్షియల్ వాహనం వచ్చేసి 600 నుండి 800 దాకా.
ఈ రకంగా మొత్తానికి నంబర్ ప్లేట్లకు సంబంధించి చెల్లించాల్సినటువంటి రుసుములు. ఇక ఎస్సీ వర్గీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపిందంట. ఆమోదం. ఇక 59 ఉపకులాలు 3 గ్రూపులు 15% రిజర్వేషన్లు త్వరలోనే వెలువడనున్న వర్గీకరణ ఉత్తర్వులు. సార్ ఎస్సీ వర్గీకరణ మాత్రం సక్సెస్ అయిపోయింది. ఇక బీసీ 42% రిజర్వేషన్లకు సంబంధించి మాత్రం ఆగిపోయింది. ముఖ్యంగా బీసీ 42% రిజర్వేషన్లు ఏదైతే ఉందో దాన్ని అసలు ఆ రిజర్వేషన్ అనేది రేవంత్ రెడ్డికి ఇష్టమే లేదట. ఒకవేళ అది ఇస్తానన్నా కానీ అడ్డుకుంటాడు. ఈయన ఏదో దొంగ ప్రయత్నం దొంగ దీక్షలాగా ఢిల్లీకి పోయి బీసీ 42% రిజర్వేషన్లు కావాలని అక్కడ యుద్ధం చేసిండు. ఆ యుద్ధం అంతా దాన్ని చెడగొట్టడానికి, మాకు 42% రిజర్వేషన్ వద్దు అని డైరెక్ట్ చెప్పలేక ఈ దొంగలు మూట కట్టుకొని పోయి రిజర్వేషన్ని మొత్తానికి రద్దు చేసేటువంటి ప్రయత్నం చేసినారట ఢిల్లీకి పోయి. ఇక జూన్ 30 వరకు ధాన్యం కొనుగోలు. ఇక ధాన్యం కొనుగోలు జూన్ 30 దాకా కొంటారంట. నల్గొండ జిల్లా మొత్తానికి తిప్పర్తి మండలం వెంకటాద్రిపాలెంలో ధాన్యం కొనుగోలు చేస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. పౌర సరఫరాల సంస్థ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు మొత్తానికి 1838 కేంద్రాల్లో 95,131 టన్నులు కొనుగోలు చేసిరట. ఆల్రెడీ కొనుగోలు చేసిరు. అంటే వడ్ల బీటీలు స్టార్ట్ అయిపోయినాయి. ఇక ఇది జూన్ 30 వరకు కూడా తీసుకుంటారంట. ఇక జూన్ ఆల్రెడీ మళ్ళీ కొత్త పంట వేసుకోవడానికి వానాకాలం ప్రారంభోత్సవం జరుగుతూ ఉన్నది. కానీ కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి గింజ కూడా కొంటానన్నాడు. మరి వీళ్ళు కూడా ఒక గింజ పోకుండా అన్ని కొనాలి. జూన్ 30 వరకు అని ప్రకటించారు. తుమ్మల ఎక్కడ పోయిండో వ్యవసాయ శాఖ తుమ్మల, జర ఆలోచన చేయి. రైతులను మాత్రం అరిగూస పెట్టకు. వడ్లు కొనాలి, వాళ్ళకు కావాల్సినటువంటి ఏవైతే మందు బస్తాలు, మందులు, విత్తనాలు ఏవైతే ఉన్నాయో జూన్లో సక్రమంగా అందించు. ఇంకేదో మీరు కొత్త స్కీములు కూడా పెట్టిరయ్యా. బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ ఎవరెంత ఉన్నారో వాళ్లకు ఆ వాటా దక్కాల్సింది అని చెప్తుండు రాహుల్ గాంధీ. నేనైతే బుక్ పట్టుకొని చూపెడతా ఉన్నాడు. ఇందులో రాసుకున్నట్టున్నాడు లిస్ట్ అంతా. ఎస్సీలదెంత, బీసీలదెంత, ఎస్టీలదెంత, ఎవరు ఎంతమంది ఉన్నారో వాళ్ళ వాటా వాళ్ళకు దక్కాల్సిందే అంటుండు. ఇకపోతే ఇది మోదీకి నచ్చదు. ఆయన తన మిత్రులు అంబానీ, అదానీ కోసమే పనిచేస్తాడు. ఇక అంబానీ, అదానీ సంస్థల్లోని మొత్తానికి లిస్ట్ చూస్తే అందులో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు టాప్ పొజిషన్లో ఒక్కరైనా ఉండరట. దేశంలోని 90% ఉన్న వారు ఈ వర్గాల ప్రజలకు ఎందుకో అవకాశాలు దక్కడం లేదు. ఇక ఈయన దక్కిస్తాడా? ఇక్కడ పోతేనేమో బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ బిల్లు అంటూ రేవంత్ రెడ్డి ఫైట్ చేస్తూ ఉన్నాడు. ఇక ఇక్కడ రాహుల్ గాంధీ ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈయన రేపు పొద్దున ప్రధాని అవుతాడు. రాహుల్ గాంధీ ఏమో ఉప ప్రధానమంత్రి అయ్యేటట్టున్నాడు. ఇక ఇద్దరు కలిసి దేశాన్ని కుల్లగొట్టేటువంటి ప్రయత్నం. రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడమంటే దేశ చరిత్రల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. రాష్ట్రంలో ఇంట్లో అన్నం లేదు కానీ పక్కింటోళ్ళకు భోజనం పెడతా అన్నట్టున్నది. ఇప్పుడు పరిస్థితి అట్లా ఉన్నది. ఇంటోళ్ళని ఎండబెట్టి పక్కోళ్ళకు భోజనాలు పెడతా అన్నట్టున్నది. ఇక దేశమంతా కులగణన జరగాలట. ఇక్కడ కులగణన జరిగి సాధించింది ఏం లేదు తెలంగాణ రాష్ట్రంలో. అసలు రాష్ట్రంలో కులగణన చేసిరంటే అడపా తడపా చేసిరట. కొంతమంది ఇళ్లలోకి పోయిర్రు, కొంతమంది ఇళ్లకు తాళాలు వేసిరని సపరేట్కి వచ్చిర్రు. మరి రెండో రోజు పోయి తాళం వేసిర్రు. మరి ఆ ఇంటికి పోయి మళ్ళీ వాళ్ళ లిస్ట్ తీసుకుంటాం, వాళ్ళ గురించి మేము రాసుకుంటాం. మరి ఎంతమంది లెక్కలు తీసుకోవాలి కదా. గా లెక్కలు తీసుకుంటూ పని చేయలే. తాళం బారేసిరు, అపార్ట్మెంట్ ఎక్కిర్రు. అలా 4 ఇళ్ళకి తాళం పడ్డది. తాళం ఉన్నట్టుగా రాసిర్రా, మరి వీళ్ళు ఇష్టం ఉన్న లెక్క రాసుకున్నారో మరి ఏం చేసిరో తెలియదు. లెక్కలన్నీ తప్పుడు లెక్కలే, బీసీ లెక్కలని. ఏమన్నా కానీ అరే 42% అనుకుందాం, 42% రిజర్వేషన్లు కూడా ఖరారు అవుతాయా కావా? అది ముఖ్యంగా కానే కాదు. 42% రిజర్వేషన్లు ఖరారైతే రేవంత్ రెడ్డికి తలకాయ నొప్పే. ఆయన ఆ బాధ భరించలేడు. రెడ్డిలందరికీ అన్యాయం చేసినట్టే అయిపోతుంది. ముఖ్యంగా ఏదో అట్లా తూతూ మంత్రమూలే కులగణన పేరిట రాష్ట్రాన్ని ఓసారి చక్రం తిప్పినట్టు తిప్పిండు. ప్రజాపాలన దరఖాస్తుల వ్యవస్థ అంటూ చక్రం తిప్పిండు. ఏమన్నంటే ప్రజల వద్దకే పాలన అన్నాడు. ఏడబోయింది ప్రజల వద్దకు పాలన? ప్రజలు నోరు నెత్తి కొట్టుకున్నా కానీ పాలన సక్రమంగా జరగట్లేదు. ఇకపోతే ఎవరెంతో తేలాలట. దేశంలోనే కులగణన చేయాలి. దేశంలో కులగణన చేసి ఎస్టీలు, ఎస్సీలు, బీసీలు ఎవరెంత లెక్క మొత్తం తేలాలంటుండు రాహుల్ గాంధీ. ఆయన చేతిలో ఏదో బుక్ పట్టుకున్నాడు. ఈ బుక్కులనే రాయాలనేమో మరి. కులగణనకు సంబంధించిన సర్వే రిపోర్ట్ అంతా ఈ బుక్కులనే రాస్తే అప్పుడు అర్థమయ్యేటట్టున్నది. ఇక డిఫెన్స్ ఇండస్ట్రీ అడిగిన ఇక
కాదనడు. ఇక ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటిగా మోదీ సర్కారు మొత్తానికి మూసేస్తున్నదట. సెయిల్, బిహెచ్ఈఎల్, ఇక మొత్తానికి బిఎస్ఎస్ఎల్ వంటి సంస్థల్లో యువతకు ఉద్యోగాలు కల్పించాల్సింది పోయి వాటిని మూతపడేలా చేస్తున్నదట మొత్తానికి. ఇకపోతే ఈ రేవంత్ రెడ్డికి బాధలు రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఉన్నాడు. తనకు ఇష్టం వచ్చినట్టుగా ఆయన మాట్లాడుతున్నట్టు. అగో రేవంత్ రెడ్డిదేమో భారీ ఫోటో వేసుకొచ్చి ఏంది యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ అట. సమగ్రత, క్రమశిక్షణ, ప్రామాణికత తెలంగాణలో ప్రప్రథమ పోలీసు స్కూల్ రాబోతున్న ప్రప్రథమ పోలీస్ స్కూల్. రేవంత్ రెడ్డి గురించి మాట్లాడితేనే పేపర్ కూడా అటు ఇటు పోతుందిరా. బ్రిటిషర్ల కంటే బీజేపీ వాళ్ళు చాలా డేంజర్ అంట. ఏపీకి కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టు, ఏపీకి కొత్తగా రైల్వే లైన్ ప్రాజెక్టు రాబోతుందట. మొత్తానికి 1332 కోట్లతోని తిరుపతి నుండి పాకాల మొత్తానికి కాట్పడి డబ్లింగ్ పనులకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఏపీ తమిళనాడులో 104 కిలోమీటర్ల మేర పనులు. ఇకపోతే తమిళనాడుకు సంబంధించి 104 కిలోమీటర్ల మేర మొత్తానికి పనులు నిర్వహించబోతున్నారట. కేంద్ర క్యాబినెట్ భేటీలో మొత్తానికి కీలకమైనటువంటి నిర్ణయాలు. ఇక డిమాండ్ మొత్తానికి కమాండీ ఏరియా డెవలప్మెంట్కు వచ్చేసి 1600 కోట్లు. ఇక పంజాబ్, హర్యానాలో 1878 కోట్లతో ఇక మొత్తానికి జిరాక్పూర్ బైపాస్ రోడ్డుకు మొత్తానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారట. ఇకపోతే బనకచర్ల ఏపీ దూకుడు. సీఎం చంద్రబాబు చైర్మన్గా జలహారతి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినటువంటి ఏపీ తెలంగాణ అభ్యంతరాలు బేఖాతరు. ఇక ప్రాజెక్టు పవర్ మొత్తానికి ప్రాజెక్టు పేపర్ పైనే ఉందని కూడా చెప్తూనే వేగంగా అడుగులు. ఇక 2 డైరెక్టర్లు, 16 మంది ఇంజనీర్లు, 3 అకౌంట్స్ ఆఫీసర్స్, ఇక ఒక CFOతో మొత్తానికి క్యాడర్. ఇక ప్రభుత్వం పేరిట 10 విలువ చేసేటువంటి 49 లక్షలకు పైగా షేర్ల బదలాయింపు. మరో 7గురికి ఒక్కో షేరు. అట్లాగే ప్రాజెక్టు వ్యయం రూపాయలు వచ్చేసి 80,000 కోట్ల రూపాయలంట. మొత్తానికి బనకచర్ల పైన ఏపీ దూకుడు వ్యవహరిస్తూ ఉన్నదట. ఇకపోతే 16 నుంచి గ్రూప్ 1, 16వ తారీఖు నుంచి గ్రూప్ 1 నోటిఫికేషన్లు రాబోతున్నాయి. మొత్తానికి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ 16 నుంచి గ్రూప్ 1 సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరగబోతుందంట. గ్రూప్ 1 అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు TGPSC షెడ్యూల్ రిలీజ్ చేసింది. గ్రూప్ 1 ఇక సర్వీసెస్లో మొత్తానికి 563 పోస్టులకు గాను 1:1 నిష్పత్తి రేషియోలో మొత్తానికి 563 మంది అభ్యర్థులతో షార్ట్ లిస్ట్ కూడా పెట్టబోతున్నారట. నేవీకి రఫేల్ జెట్స్. ఇకపోతే రాజస్థాన్ రాయల్స్ పైన గుజరాత్ గెలుపొందినటువంటి అంశం. రాజస్థాన్ రాయల్స్ పైన గుజరాత్ గెలుపొందింది. ఇకపోతే HCU ల్యాండ్ ఎంత, HCUకు సంబంధించినటువంటి భూమి ఎంత, ఆ భూమికి కావాల్సినటువంటి ఆధారాలు ఏందనేది మొత్తానికి బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలు దాని డాటా మొత్తం సేకరించారట. ఇకపోతే లీగల్ డాక్యుమెంట్లు ఏమున్నాయి, వర్సిటీ వీసీ నుంచి వివరాలు సేకరించినటువంటి బీజేపీ ఎంపీలు, వర్సిటీ వీసీ. ఇకపోతే HCU పై కేటీఆర్కు అంత ప్రేమ ఉంటే TGNTOలకు అక్కడ భూమి ఎట్లా ఇచ్చిండ్రు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి అంశం. ఇకపోతే పవర్లో ఉన్నప్పుడు ల్యాండ్స్ను వర్సిటీకి ఎందుకు రాసియలే అని నిలదీత. ఇక శుద్ధపూస మాటలు మానుకోవాలని సూచన. గచ్చిబౌలి ఇష్యూలో ఉన్నటువంటి ఎంపీ ఎవరో కేటీఆరే చెప్పాలి, రఘునందన్ రావు కేటీఆర్ చెప్పాలంట. వర్సిటీ భూముల చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టాలని కూడా ప్రభుత్వానికి డిమాండ్. ఇక రఘునందన్ రావు చాలా మంచి వ్యక్తే, ఆయన ప్రజల కోసమే పోరాడతాడు. కానీ ఒక్కటే తప్పు, రఘునందన్ రావు దగ్గర ఉన్నది ఏంటంటే ఒక తప్పు, లొడ మాట్లాడతాడు. ఏం మాట్లాడుతాడో అర్థం కాదు. తన దగ్గరికి వచ్చిన వాళ్ళను కొంచెం ప్రజల దగ్గరికి వచ్చి ఏదైనా సమస్య గురించి మాట్లాడితే గట్టిగా మాట్లాడుతూ ఉంటాడు. బెదరగొట్టినట్టుగా మాట్లాడేసరికి అరే రఘునందన్ రావు ఏంది ఇట్లా మాట్లాడుతున్నాడు అనేటువంటి ఆలోచన వాళ్ళకు రేకెత్తే రకంగా మాట్లాడతాడు. ప్రేమగా దగ్గరికి తీసి మాట్లాడేటువంటి చేసే పని చేస్తాడు కానీ ప్రేమ మాత్రం చూపించడు అన్నట్టు, తిట్టినట్టుగా కసిరించినట్టుగా ఉంటాయని.
ఓపెన్ హార్ట్ అన్నట్టు, ఓపెన్ హార్ట్. ఏదున్నా మనసులో లోపల దాచిపెట్టుకోకుండా బయటకు డబేల్మని కుండబల కొట్టినట్టు మాట్లాడతాను అన్నట్టు. ఆ మాటలనేవి కార్యకర్తలకు కానీ తను నమ్ముకున్న వాళ్ళకు కానీ ఇక భయంగానే ఉంటాయి అన్నట్టు. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపింది. పాత వాహనాలకు బిల్లు పోతే మెట్రో ఎండీగా ఎన్వీఎస్ రెడ్డి కొనసాగింపు. మొత్తానికి మెట్రోకు సంబంధించి ఎండీగా మొత్తానికి ఎన్వీఎస్ రెడ్డిని కొనసాగిస్తూ ఉన్నారట. ఇక కొత్త ఎండీని పెట్టాల్సిన అవసరం లేదు, ఆయన కొనసాగిస్తారట. పదవి కాలం మరో ఏడాది పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు. ఇక రిటైర్డ్ అధికారులను ఇటీవల తొలగించిన సర్కార్ కీలక బాధ్యతలో ఉన్నోళ్లను కొనసాగిస్తూ మళ్ళీ ఉత్తర్వులు. కొత్త వాళ్ళని పెడితే ఆగమైపోతుంది. గతంలో కేసీఆర్ హయాంలో కొత్త కీలకమైన పదవులు అంటే హై పొజిషన్లో ఉన్న పదవులు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం రేవంత్ రెడ్డి ముట్టుకుంటలేడు. ఎందుకంటే పూర్తి సమాచారం మొత్తం వాళ్ళ దగ్గరనే ఉంటుంది. కొత్తని తీసుకొచ్చి పెట్టామనుకో పుసుక్కున మెట్రో ఆగమైపోయినా పరిశానే, కరెంట్ ఆగమైన పరిశానే, వ్యవస్థ మొత్తం చంద్రమందర కావచ్చు. మళ్ళీ ఆ కొత్త వ్యక్తి ఎవరికి సన్నిహితంగా ఉంటాడో తెలియదు. వీళ్ళంటే ఆటోమేటిక్గా ప్రజల మధ్యలో పనిచేసినారు కాబట్టి, వాళ్ళ ఒక రూట్ వ్యవస్థ ఉన్నది కాబట్టి, దారి ఉన్నది కాబట్టి వాళ్ళనే కీలకమైనటువంటి బాధ్యతలో ఉన్న వాళ్ళను, హై పొజిషన్లో ఉన్నటువంటి ఎండీలు కానీ చైర్మన్స్ కానీ ఇట్లాంటి వాళ్ళందరినీ వాళ్ళని అట్లనే ఉంచాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు రేవంత్ రెడ్డి. తీసేస్తలేడు. కింద వాళ్ళని మొత్తం ట్రాన్స్ఫర్లు చేయడం, తీసేయడం చాలా జరిగినాయి. ఇట్లా రేవంత్ రెడ్డి ముందుగా రాగానే ఎక్కడెక్కడ కేసీఆర్ మనుషులు ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు, ఏ సంస్థలో ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎంతమంది, ప్రభుత్వ ఉద్యోగుల్లో చాలామంది ఉంటారు. మీ హయాంలో మీకు కావాల్సిన వాళ్ళు తయారవుతారు, వాళ్ళ హయాంలో వాళ్ళకి కావాల్సిన వాళ్ళు తయారవుతారు. బీజేపీ వాళ్ళు అధికారంలోకి వస్తే వాళ్ళ హయాంలో వాళ్ళకి కావాల్సిన వాళ్ళు పెట్టుకుంటారు. ఎక్కడోళ్ళు అక్కడ పని చేయించుకోవడానికి అధికారులను తయారు చేసుకుంటారు, మంచి పొజిషన్లో కూడా పెట్టుకుంటారు. చివరికి అన్యాయం అయిపోయేది మాత్రం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలే చివరికి దివాలా తీస్తారు. అందరు బాగానే ఉంటారు. ఇక జంగల్ దంగల్ మొత్తానికి ఇది అటవీ కాదన్నవాడు మూర్ఖుడే. ఇక 400 ఎకరాల భూమి ఏదైతే ఉందో అది ఒకవేళ అడవి కాదని ఎవడన్నంటే వాడు మూర్ఖుడితోని సమానమైనట. హెచ్సియులో కండ్ల ముందు 400 ఎకరాల అటవీ ప్రాంతం. మొత్తానికి అడవే కాదంటూ చట్టాలను చదవకుండా అడ్డగోలు వాదనలు, బహిరంగ ప్రదేశాల్లో చెట్లు పెరిగిన అడవే అంటున్న చట్టాలు. బహిరంగ ప్రదేశాల్లో కూడా చెట్లు పెరిగితే అది అడవే అంటురట. చట్టాలకి ఇట్లా ఉన్నాయి. చెట్లను నరికేందుకు అటవీ శాఖ అనుమతి, అందుకు దరఖాస్తు తప్పనిసరన్న జీవో 23. చెట్లను నరకాలంటే తప్పకుండా అనుమతి తీసుకోవాలి. జీవో 23 ఉన్నది కాబట్టి ఆ జీవో 23 కింద చెట్లను నరకాలంటే అనుమతి తీసుకునే నరకాలి ఎక్కడైనా. 2 హెక్టార్ల విస్తీర్ణం దాటితే ఖచ్చితంగా అడవిని మొత్తానికి ముందస్తు మదింపు చేయాల్సిందే. 2 హెక్టార్ల విస్తీర్ణం దాటిందనుకో అది అడవికి సంబంధించింది అని మదింపు చేయాల్సిందే అంట. ఇక అడవి నుంచి నెమలి గుడ్డును తీసుకెళ్లిన నేరం అంటున్న వన్యప్రాణి రక్షణ చట్టం. ఒకవేళ అడవి నుంచి ఒక గుడ్డు ఎవరైనా ఎత్తుకపోయారు అనుకో, ఆ గుడ్డును తీసుకుపోయినా కానీ అది నేరమే. అది అడవికి సంబంధించినటువంటి ఆస్తి, అడవి ఆస్తి లెక్కనే పరిగణలోనికి తీసుకుంటారంట. ఇక వర్సిటీలో 100 నెమళ్ళ ఆవాసాల ధ్వంసమైపోయిన అటవీ వన్యప్రాణి వాల్టా చట్టాలను కూడా తుంగలో తొక్కిన రేవంత్ రెడ్డి సర్కార్. ఇక అడవి కాదంటూ అటవీ శాఖ నివేదికతో తప్పుదోవ పట్టించేందుకు యత్నం. ఇక భూమి సర్కారుదని కూడా దౌర్జన్యంగా బోర్డులు, ఈ భూమి సర్కారుదని దౌర్జన్యంగా బోర్డులు కూడా పెడతారన్నమాట. జీవో ఎంఎస్ 54 ప్రకారం ఇది 54 ప్రకారం చక్కగా కనబడది. టీజీఐఐసికి చెందినటువంటి భూమి అంటూ కంచగచ్చిబౌలి హెచ్సియులో రెవెన్యూ శాఖ ఏర్పాటు చేసిన బోర్డు, ఆ బోర్డు పెట్టిరట. ఇది 54 ప్రకారం జీవో ఎంఎస్ 54 ప్రకారం ఇది టీజీఐఐసికి చెందిన భూమి అంటూ మొత్తానికి బోర్డు పెట్టిరట. కంచగచ్చిబౌలి హెచ్సియులో రెవెన్యూ శాఖ ఏర్పాటు చేసినటువంటి బోర్డు అది. జింకలు, నెమళ్ళు, మూగజీవాలన్నీ ఎగిరిపోయినాయి రేవంత్ రెడ్డి దుశ్చర్య వల్ల. రావణాసురుడు రావణాసురుడే కదా, రావణాసురుడు రాముని ప్రాంగణంలోకి వచ్చి సీతను ఎత్తుకపోతే జింకలు, నెమళ్ళు ఎట్లా చెల్లచెదరైపోయాయో గా రకంగా 400 ఎకరాల భూమిని ఎత్తుకుపోయే ప్రయత్నం చేసిండు రేవంత్ రెడ్డి. అప్పుడు నెమళ్ళు, జింకలు అన్నీ చెల్లచెదరైపోయినాయి. ఇక సుప్రీం బృందానికి కంచగచ్చిబౌలి స్వాగతం పలికిందట. సుప్రీం బృందానికి
కంచగచ్చిబౌలి స్వాగతం పలికింది. ఇక ధాన్యం అమ్మలేక దైన్యం పడుతున్నటువంటి రైతులు, ధాన్యం అమ్మలేక రోడ్ల మీద కూర్చున్నటువంటి పరిస్థితి. ఇది సూర్యాపేటన ఎక్కడనో కానీ మొత్తం రోడ్ల మీద వడ్ల కొనుగోలు పైన ప్రభుత్వ తీవ్ర నిర్లక్ష్యం. 29 జిల్లాల్లో ఒక గింజ కొనని వైనం. అయ్యో, కొన్న ఇప్పటికే 95,000 వడ్లు కింటాల అన్ని వడ్లు కొన్నామని చెప్పారు. ఎక్కడ పోయి ఎన్ని కొన్నరా వీళ్ళు? ఎన్నో కొన్నామని చెప్పారు. 55,131 టన్నుల వడ్లు కొన్నామన్నారు. మరి ఇక్కడ ఒక గింజ కొనలేదని వీళ్ళు రోడ్డు మీద కూర్చున్నారు. ఏంది పరిస్థితి? 91,000 టన్నుల వడ్లు కొన్నామని చెప్పారు. మరి ఇక్కడ ఒక గింజ కొనట్లేదని 29 జిల్లాలకు సంబంధించినటువంటి ప్రజలంతా, రైతులంతా ఆర్దనాదాలు చేస్తూ ఉన్నారు. 21 జిల్లాల్లో ఒక్క సెంటర్ ఓపెన్ చేయలే. అయ్యో, సెంటర్లు ఓపెన్ చేసినామని చెప్పారు. 50,000 సెంటర్లు. మరి ఎక్కడ పోయినాయి? 50,000 సెంటర్లేనా? ఇది కూడా ఏంది? 1838 సెంటర్లు ఓపెన్ చేసిరట. ఏడవా ఒక్క సెంటర్ ఓపెన్ కాకపోయా. 8,200 కేంద్రాల్లో ప్రారంభించినవి వచ్చేసి 1,272. 3 జిల్లాల్లోనే ఇక తూతూ మంత్రంగా ప్రారంభం. ధాన్యం ఆరబోసి రైతుల మండిపాటు. ఇగో ఇది వ్యవస్థ. ఇక ఫోటోల కోసం అయితే మేము రామని చెప్తున్నటువంటి అంశం. ఇక సమయం ఇచ్చి చర్చిస్తామంటేనే వస్తాం. ఇక చర్చల తర్వాత ఎస్ఆర్ నో చెప్పాల్సిందే. ఇక డిమాండ్లపై ఎలాంటి చర్యలు తీసుకొని ఉన్నారు? శాఖల నుంచి వివరాలు తెప్పించుకున్నారా? ఇక మొత్తానికి ప్రిన్సిపల్ సెక్రటరీలు అట్లాగే అన్నా